ఐటీ డీటెయిల్స్లోకి వెళ్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దీనిపై చర్చించడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. 2 వారాల్లో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118 మార్కు దాటాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడడంతో పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఆ పార్టీ నేతలు. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో భేటీ అయ్యారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలోనే విజయ్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అనంతరం లోక్ భవన్కు వెళ్లనున్నారు దళపతి. అయితే టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకోసం ఇరు పార్టీలు చెరో 2 మంత్రి పదవులను కోరుతున్నారు. ఇదే విషయంపై విజయ్తో ఫోన్లో మాట్లాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మరోవైపు వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నారు. టీవీకి ఎవరి సాయం తీసుకుంటుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంతో 108 లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించి అటు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా విజయ్ కోరినట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి, మొత్తానికి గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఏ టైంకి లభించింది, ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రవి, ఇవాళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ విజయ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమయ్యారు. విజయ్ను పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నారు. క్రమశిక్షణపై ప్రధానంగా దృష్టి సారించాలి, భవిష్యత్ రాజకీయ నిర్ణయాల్లో కట్టుదిట్టమైన మార్గదర్శనాలతో ముందుకు వెళ్లాలన్నటువంటి వ్యూహ రచనతో టీవీకే అధినేత విజయ్ ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మెజారిటీ మార్కు 118 ఉండడంతో 108 స్థానాలకే పరిమితమైనటువంటి టీవీకే పార్టీ మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా డిఎంకే కూటమితో పార్టీలు పోటీ చేసినటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పీఎంకే పార్టీల మద్దతును కూడగట్టుకున్నటువంటి ప్రయత్నాలను టీవీకే పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే టీవీకేకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఈరోజు సెంగోటియన్ సీనియర్ నేత ఇటు కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు 108 స్థానాలు గెలుచుకున్నటువంటి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ సమయాన్ని కూడా కోరడం జరిగింది. కింగ్ మేకర్స్ గా ఇక్కడ 3 పార్టీలు అవతరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చిన్న పార్టీలు తక్కువ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఒకటి ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, మరొకటి పిఎంకే, 4 కాంగ్రెస్ పార్టీ, 5 స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాల్లో ఉన్నటువంటి గెలుచుకున్నటువంటి పిఎంకే, మరోవైపు కమ్యూనిస్టులు సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు గెలుచుకుంది. 3 పార్టీలు, ఈ 4 పార్టీలు కూడా కలిస్తే విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బల నిరూపణలో తన మ్యాజిక్ ఫిగర్ ను దాటివేటువంటి అవకాశం లేదు. దీంతో టీవీకే అధినేత వీరి అందరితో చర్చలు జరిపే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చెన్నైలో డిఎంకే ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ను ఎంచుకున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి టీవీకే అధినేత కాసేపట్లో ఆయన్ని కలిసేటువంటి అవకాశం. అయితే గవర్నర్ కాస్త బిజీ షెడ్యూల్ ఉండడం కారణంగా ఇంకా టైం షెడ్యూల్ ఫిక్స్ అవ్వలేదు, సమయం అయితే కోరడం జరిగింది. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ అధ్యక్షన సెంట్రల్ కేబినెట్ మీటింగ్ కూడా ఇవాళ సాయంత్రం జరగబోతుంది. ఏదేమైనా టీవీకే అధినేత తన మెజారిటీని కూడగట్టుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను
ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా కసరత్తు పూర్తి చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది సురేష్. సురేష్, ఏదైతే ఈ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు విజయ్కి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒక్కో పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మద్దతు అడుగుతున్నారా, లేకుంటే మిగతా పార్టీలు ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నారా? ఏంటి అసలు వారి నుంచి ఎట్లాంటి రెస్పాండ్ ఉంది? సురేష్, ఇవాళ తమిళగా వెట్రి కజగం 108 స్థానాలను గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల దూరంలో అధినేత విజయ్ ఉండడం జరిగింది. ఇటు ద్రవిడ మునిట కజగం డివిఎంకే 59 స్థానాలు గెలుచుకుంది. ఆల్ ఇండియా అన్న ద్రవిడ మునిట కజగం 47 స్థానాలు. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాలు తక్కువ ఉండడంతో ప్రస్తుతం 5 స్థానాలు గెలుచుకున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి పట్టలి మక్కల్ కచ్చి పిఎంకే అంబుమణి రామదాస్ ఆధీనంలో నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఈ పార్టీలతో చర్చలు జరిపే దిశగా 2 స్థానాలు ఈ కమ్యూనిస్టులు రెండు స్థానాలు సిపిఐ సిపిఎం మొత్తంగా గెలుచుకోవడం జరిగింది. వీరితో చర్చలు జరపడం జరుగుతుంది. సఫలీకృతమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరోవైపు కమ్యూనిస్టులు ఇప్పటికే స్పష్టమైనటువంటి సిగ్నల్స్ ను కూడా టీవీకేకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. టీవీకే అధినేత విజయ్ తమ మద్దతును కోరితే మాత్రం ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పి కూడా కమ్యూనిస్టులు ఇప్పటికే ఒక ఫీలర్ ఇవ్వడం జరిగింది. దీంతో కాంగ్రెస్ అలాగే అంబుమంది రామదాస్ పిఎంకే ఇటు కమ్యూనిస్టులు మద్దతు మాత్రం టీవీకేకి తెలిస్తే ఖచ్చితమైనటువంటి మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ ను దాటి టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నాయి. అందుకనే గవర్నర్ అపాయింట్మెంట్ ని కూడా కోరడం జరిగింది. ఇటు ఎమ్మెల్యేలను కూడా సమావేశం అయిన తర్వాత వారందరినీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఏ పార్టీలతో కూడా ఎమ్మెల్యేలు చర్చలు జరపకూడదు. తాము భవిష్యత్తులో రాజకీయాలపై కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తమిళనాడు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఆయన ప్రసంగంలో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ సురేష్.